చెప్పేది దైవ సూక్తులు, చేసేది నీచపు పనులు. దైవ స్వరూపం అంటారు, దెయ్యం పనులు చేస్తారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దొంగ బాబాలు వేషాలు మారుస్తూ మన మధ్యే తిరుగుతున్నారు. కొందరు ఈజీ మనీ కోసం, మరికొందరు కామ కోరికలు తీర్చుకునేందుకు బాబా అవతారం ఎత్తుతున్నారు. ఢిల్లీ బాబా వెర్రి వేషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. గల్లీకో స్వామీజీ, వీధికో బాబా ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నారు. జనాలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా విద్యలు ప్రదర్శిస్తున్నారు. మీ సమస్యలన్నిటినీ తీర్చేస్తామంటూ దేవుడి కొత్త అవతారంలా పోజులు కొడుతున్నారు. మూఢత్వంలో ఉన్న అమాయకులు ఈజీగా వీరి వలలో పడిపోతున్నారు. ఆశ్రమాలు, మఠాల మాటున కొందరు స్వామీజీలు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలకు విద్యాబుద్ధులు చెప్పిస్తామంటూ చేరదీస్తున్నారు. ఆ తర్వాత అసలు రూపం చూపిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా లీలలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. వసంతకుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా స్వామి చైతన్యానంద సాగించిన కీచక పర్వాల డొంక కదులుతోంది. చైతన్యానంద సరస్వతి వాట్సాప్ చాట్లో అతగాడికి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఉన్న విషయం వెలుగుచూసింది. దీన్ని పోలీసులు మీడియాకు విడుదల చేశారు. దుబాయ్ షేక్ అవసరం తీర్చేందుకు పార్ట్నర్ కావాలని తన ఆధీనంలోని విద్యా సంస్థకు చెందిన విద్యార్థినితో సాగించిన మంతనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ దుబాయ్ షేక్ తనకు పార్ట్నర్ కావాలని అడుగుతున్నారని, అందుకు అనువుగా ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారా అని సదరు యువతిని ప్రశ్నించాడు. ఆమె తన దృష్టిలో ఎవరూ లేరని సమాధానం చెప్పింది. అయినా ఎందుకు చెప్పడం లేదని ఆమెను మళ్లీ అడిగాడు ఢిల్లీ బాబా. తనకు తెలియదని మరోసారి ఆ విద్యార్థిని ఆన్సర్ ఇచ్చింది. నీ క్లాస్మేట్ ఎవరైనా లేక నీ జూనియర్ ఎవరైనా ఉంటే చెప్పాలన్నాడు. స్వీటీ, బేబీ, డాటర్, డాల్ అంటూ అమ్మాయితో సంభాషణ సాగించాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా పదే పదే చాట్ చేస్తూ ఆమెను విసిగించాడు. రాత్రి 11:59 విద్యార్థినికి వాట్సాప్లో బేబీ నువ్వెక్కడున్నావు అని ప్రశ్నించాడు కీచక బాబా. రాత్రి 12:40 గుడ్ మార్నింగ్ బేబీ అంటూ మరోసారి పలకరించాడు. నా మీద నీకు ఎందుకు కోపం అంటూ ఆమెను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. మరో సందర్భంలో గుడ్ ఈవినింగ్ బేబీ, డాటర్, డాల్ అంటూ మరోసారి వాట్సాప్ చాట్లో పలకరించాడు. అందుకు ఆమె ఇది మధ్యాహ్నం సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ విష్ చేసింది. మీరేదైనా తిన్నారా సార్ అని అడిగింది. అందుకు చైతన్యానంద సరస్వతి కొంటెగా సమాధానమిచ్చాడు. డిస్కో డాన్స్ చేస్తున్నానని, తనతో జాయిన్ అవుతావా అంటూ తనలోని పైత్యాన్ని బయటపెట్టాడు. వావ్ సార్, ఆసమ్ అంటూ విద్యార్థిని మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చింది. ఇంకో చాట్లో చైతన్యానంద సరస్వతి మరో విద్యార్థినితో నీచంగా చాట్ చేశాడు. 17 మంది విద్యార్థులను వేధించాడనే ఆరోపణలతో చైతన్యానందను గత నెల 28న ఆగ్రాలోని తాజ్ గంజ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలలుగా తప్పించుకుని బృందావన్, మధుర, ఆగ్రాలలో చైతన్యానంద సరస్వతి తిరుగుతూ వచ్చాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. ఢిల్లీలో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న స్వామి చైతన్యానంద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులు స్కాలర్షిప్లతో ఈ విద్యాసంస్థలో ఉన్నత స్థాయి చదువులు అభ్యసిస్తున్నారు. పీజీ, డిప్లొమా కోర్సులను అభ్యసిస్తోన్న 32 మంది విద్యార్థినుల్లో 17 మంది స్వామి చైతన్యానందపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో తమను దూషించి మెసేజ్లు పంపడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వామి చైతన్యానంద చెప్పినట్లు వినాలని మహిళా టీచర్లు, సిబ్బంది కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలోని వార్డెన్లు తమను నిందితుడికి పరిచయం చేసినట్లు బాధితులు వెల్లడించారు. విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపులు, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు వాయువ్య ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయల్ తెలిపారు. ఒడిశాకు చెందిన ఈ స్వామీజీ 12 ఏళ్లుగా ఢిల్లీ ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2009లో ఓ కేసు నమోదు కాగా 2016లో వసంతకుంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కూడా ఫిర్యాదు చేశారు. వివాదం తీవ్రం కావడంతో శ్రీ శృంగేరిలోని శ్రీ శారదా పీఠం ట్రస్ట్ బోర్డు ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. చైతన్యానందతో సంబంధాలు తెంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మఠం ఆధ్వర్యంలోనే విద్యా సంస్థ నడుస్తోంది. ఢిల్లీ కేంద్రంలో 2 బ్యాచ్లతో పీజీ, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తుండగా ఒక్కో బ్యాచ్లో 35 మంది విద్యార్థులున్నారు.